గురువులకే గురువు శ్రీదత్త ప్రభువులు వారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ధర్మగుప్తుల వారి కోరిక మేరకు శ్రీపాదుల వారు వర్ణించిన కన్యకా పురాణమునందలి వాసవి వైభవాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. స్కాంద పురాణాంతర్గతముగా సనస్తుజాత సంహిత యందు శ్రీమత్ కన్యకాపురం అనేది కలదు. అదే బృహత్శిలా నగరం అని పిలువబడేది. నేడు పెనుగొండగా పిలుస్తున్నాం. ఈ పెనుగొండ ముఖ్య పట్టణంగా మరో 17 పట్టణాలైన వీరవద్యపురము, వీరనారాయణము, విశాలపురము, ఆసంటము, నరసపురము, ధనద, ధర్మపురములు, జగన్నాథము, కళింగపురము, పాంచాలపురము, పాలకొనను, త్రిగుణపురము, భీమపురము, ఘంటసాలము, పీఠికాపురము మొత్తం 18 పట్టణాలను పెనుగొండ రాజధానిగా చేసుకుని కుసుమశ్రేష్ఠియను రాజు పరిపాలిస్తుండేవాడు. పరమశివుని అనుగ్రహంతో వైశ్యులు భూలోకమందలి ఈ 18 పట్టణాలలో ఆవిర్భవించారు. ఆ విధంగా 714 గోత్రముల వారైన వైశ్యనగర స్వాములు ఈ పట్టణాలలో నివసించేవారు. అయితే 102 గోత్రముల వారు మాత్రం కఠిన నియమ నిష్టలను ఆచరిస్తూ పెనుగొండలో నివసించేవారు. అయితే వారు ఆర్యమహాదేవి అనగా పార్వతీదేవిని ఆరాధించటం వల్లను, ఆర్యావర్తనం నుండి వలస వచ్చిన కారణం చేత పూజనీయులైన కారణంగా తక్కిన వైశ్య ప్రముఖుల కంటే భిన్నమైన నిష్ఠాగరిష్ఠులుగా జీవిస్తూ ఉండటం వల్ల వారిని ఆర్యవైశ్యులని పిలిచేవారు. అయితే మిగిలిన గోత్రముల వారు కూడా అటువంటి నియమనిష్టలను ఆచరిస్తాం, మమ్మలను కూడా ఆర్యవైశ్యులుగా పరిగణించాలని కోరితే అప్పుడు కుసుమశ్రేష్ఠి రాజగురువు భాస్కరాచార్యుల వారు యోగ్యతను పరీక్షించి గాని విలువలను నిర్ధారించుట వీలు కాదు, అందరి యోగ్యతలను నిర్ధారించి తగిన నిర్ణయం తీసుకొనుటకు మున్ముందు చక్కని అగ్ని పరీక్ష రానున్నది. అగ్ని పరీక్షలలో నెగ్గిన వారికి తప్పకుండా ఆర్యవైశ్య బిరుదు ఇవ్వబడును, లేని వారికి లేదు. ఇది అందరికీ సమ్మతమేనా అని అడగ్గా అందరూ అందుకు అంగీకరిస్తారు. రాజైన కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానము లేకపోవుటచే రాజగురువు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించగా ఆర్యమహాదేవి ఆ యజ్ఞకుండమునందు ప్రత్యక్షమై ఆ దంపతులకు ఫలద్వయమును అనుగ్రహిస్తుంది. తత్ఫలితంగా కుసుమాంబ గర్భవతి అవుతుంది. వసంతకాలంలో ఒకానొక వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో ఆమె కవల పిల్లలకు జన్మ ఇచ్చింది. వారిలో ఆడ శిశువునకు వాసవాంబగా, మగ శిశువునకు విరూపాక్షునిగా పేరు పెట్టారు. బాల్యం నుండి వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం, తర్కశాస్త్రాలలో మక్కువ చూపుతూ తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. రాజరాజ నరేంద్రుని తండ్రి అయిన విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించుకొని పెనుగొండ మీదుగా తన రాజధాని అయిన రాజమహేంద్రవరానికి వెళుతుండగా కుసుమశ్రేష్ఠి ఆ రాజుకు ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి వేదికపై ఘనంగా సన్మానం జరిపాడు. విష్ణువర్ధనుని దృష్టి మాత్రం ఆ సభలోని జనసమూహంలో ఉన్న వాసవిపై పడుతుంది. వివాహమాడ నిశ్చయించుకొని ఆమె వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పురమాయిస్తాడు. విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి తీవ్ర ఆవేదన చెందుతాడు. దానికి కారణం విష్ణువర్ధన మహారాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు. వారి కులాలలో అంతరం ఉంది. అలా అని కాదనలేడు, అంగీకారాన్ని తెలుపలేడు. చివరకు కుసుమశ్రేష్ఠి కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ కూడా ఈ విషయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇస్తారు. అప్పుడు వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాల్లో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని నిర్భయంగా ఖచ్చితంగా తెలియపరుస్తుంది. కుసుమశ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానం పంపగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగానైనా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ధైర్య సాహసాలతో పోరాడి వైశ్యులు ఆ సేనను తిప్పికొడతారు. అలాంటి విపత్కర పరిస్థితులలో కుసుమశ్రేష్ఠి భాస్కరాచార్యుల సమక్షంలో 18 నగరాలకు చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయగా 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు విష్ణువర్ధనితో పోరాటానికి సిద్ధపడగా మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్లి చేస్తే అందరికీ మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతట వాసవి అందరినీ ఉద్దేశించి ఒకరి కోసం అంతా రక్తం చిందించటం ఎందుకు, మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి, యుద్ధం అనే ఆలోచన విరమిద్దాం, ఒక కొత్త పద్ధతిలో అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం అంటూ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి అగ్నిగుండములయందు దగ్ధమై ఆత్మ బలిదానానికి మీరంతా సిద్ధమా అనగా అంతా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. అంతట వారు
వాసవిని దేవతాంశగా భావించి తమకు నిజరూపాన్ని చూపమని కోరగా దేదీప్యమైన తేజస్సుతో తన నిజ స్వరూపాన్ని దర్శనమిచ్చి తాను ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారమని, ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధనుని అంతం చేసి వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో వాసవిగా జన్మించానని, కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని అని, తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడని, అందుకే మీ అందరినీ ఆత్మ బలిదానానికి పురికొల్పానని వివరిస్తుంది. వాసవి చరిత్ర మనకు దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే మానవ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అప్పటికే పెనుగొండపై యుద్ధానికి సిద్ధమైన విష్ణువర్ధనుడు వాసవీదేవి ఆత్మ బలిదానాన్ని వేగుల ద్వారా తెలుసుకొని పశ్చాత్తాప బాధతో రక్తం కక్కుకొని అక్కడికక్కడే మరణిస్తాడు. ఈ కథలో 101 మంది పుణ్య దంపతులు కూడా వాసవాంబతో పాటుగా ఆత్మ బలిదానం చేస్తారు. అంటే ఇక్కడ వారిలోని ఐకమత్యం మనకు తెలియజేస్తుంది. అన్నిటికన్నా వారి ధైర్య సాహసం మరువరానిది. అలాగే ఒకరి చేతిలో మరణించటం కన్నా తమను తాము ఆత్మార్పణ చేసుకోవటం వారి ఆత్మ గౌరవాన్ని తెలియజేస్తుంది. అలాగే ఎవరో వచ్చి రక్షిస్తారని, రక్షించాలని కాకుండా మన ఆత్మ గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన చుట్టూ ఆపదలో ఉన్న వారిని ఎలా కాపాడాలి, ఎంతటి మనోధైర్యాన్ని కలిగి ఉండాలో వివరిస్తుంది కదా. సందర్భాన్ని అనుసరించి దేశకాల పరిస్థితులను బట్టి బలి ఇవ్వటమా, బలి అవ్వటమా అనేది ప్రతి జీవాత్మ ప్రయాణంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలే తప్ప మరొకరు శాసించేది, చెప్పేది కాదండి. ఆ తరువాత విరూపాక్షుడు రాజగురువు భాస్కరాచార్యుల వారు సూచించిన విధంగా కాశీ, గయా వంటి పుణ్యక్షేత్రాలను దర్శించి పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకు గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. విష్ణువర్ధన మహారాజు కుమారుడు రాజరాజ నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కులదేవతగా తలచి ఆరాధిస్తున్నారు. యుద్ధాన్ని నివారించి మహారక్తపాతం జరగకుండా అహింసా పద్ధతిలో ఆత్మ బలిదానంతో స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపాడి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వాసవి. ఆదిపరాశక్తి దుర్గా, కాళికాదేవిగా అవతరించి వివిధ సందర్భాలలో రాక్షస సంహారం గావించిందని మనకు తెలుసు. కానీ వాసవి అవతారంలో ప్రధానంగా అహింసను గురించి తెలియజేస్తుంది. వాసవీదేవి ఒక ఆర్య వైశ్య రాజకుటుంబంలో అవతారం తీసుకుంది. వారి కులదేవతగా వాళ్ళు పూజిస్తున్నారు. కానీ ఆమె తన సందేశాన్ని ప్రపంచ మానవాళికి అంతటికీ తెలియజేస్తుందండి. ఆ రోజుల్లో విదేశీ రాజుల పాలనలో దేశంలో అనేక చోట్ల భారతీయ మహిళలని బానిసలుగా చూస్తూ అరాచకాలు సృష్టిస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజుల నియంతృత్వ పోకడలకు స్వస్తి చెప్పటానికి ఒక దేవతా శక్తి ఒక మానవ కన్యగా అవతరించింది. వాసవాంబ మానవ కన్యగా జన్మించిన తనలోని దైవశక్తి తాను తెలుసుకున్నది, తన ఆత్మ ప్రయాణాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని తనను తాను ఒక శక్తిగా ఆత్మ బలిదానాన్ని ఇచ్చింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది, గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఆత్మహత్యకు ఆత్మ బలిదానానికి చాలా తేడా ఉంది. కర్మలను అనుసరించి కష్టాలను భరించలేక భౌతిక బంధాలకి బందీలుగా ఒకానొక మానసిక వేదనతో బలవంతంగా ప్రాణం తీసుకుంటే అది ఆత్మహత్య అవుతుంది. విశ్వశ్రేయస్సుకు శాంతిని నెలకొల్పటానికి తమను తాము ఆత్మస్వరూపులుగా గుర్తించి శరీరాన్ని విడిస్తే అది ఆత్మ బలిదానం అవుతుంది. నేడు మనమున్న సమాజంలో ఆత్మ బలిదానాలు అవసరం లేదు. ఇతర జీవులను బలి చేయకుండా ఉంటే చాలు. వాసవాంబను కానీ ఏ దేవతామూర్తినైనా, గురువులనైనా, మహాత్ములనైనా మనం ఆరాధిస్తున్నామంటే కేవలం గుడికి వెళ్ళో లేక ఇంట్లో దేవతా పటాలు, విగ్రహాల ముందో పూజా కార్యక్రమాలు కాదండి. అవి మనం ఆచరణలో మన ఇష్టపూర్వకంగా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు. ఆరాధన అంటే ఆచరణ. వారి మాటలను ఆచరిస్తున్నామా, వారిని ఫాలో అవుతున్నామా, వారు ఏం బోధిస్తున్నారు, ఆ బోధనలని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది వివేకంతో ఆలోచించుకోవాలి. మహాత్ములు అంటారు ఎరుకతో జీవించండి అని. అంటే ఏం లేదండి, ఏం తింటున్నాం, ఆ తినేది ఎలా సంపాదిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆచరిస్తున్నాం అనేది ఒక్క క్షణం ఆలోచించి ముందుకు వెళ్ళటం.
ఇప్పటి వరకు సరేనండి, ఇక నుండైనా ముందుగా మనల్ని మనం తెలుసుకుంటూ ఆత్మ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇంత చక్కటి అవతార రూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి చరిత్రను తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ వాసవాంబకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మరొక అవతారమూర్తి కథనంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే సానుకంపే, నమస్తే జగద్వ్యాపినే విశ్వరూపే, నమస్తే జగత్పద్య పాదారవిందే.